నమస్తే వెల్కమ్ టు భారత మాత రాణా న్యూస్ నా పేరు తరంగిణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ జీవీఎంసీ 94వ వార్డు నాయకులు పేర్కొన్నారు. వార్డు పార్టీ అధ్యక్షులు ఫిలిం సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు ఆదిరెడ్డి మురళి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ పట్నాయక్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచిందని 2019 ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కడారి శ్రీను, కోటం రామకృష్ణ, సూర్యనారాయణ నాయుడు, దేముడు, సోములు, బలరాజు, బలిరెడ్డి గౌరీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 94వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి మురళీకృష్ణ గారు పార్టీ కార్యాలయంలో మరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందనే అన్నదానికి నిన్న జరిగిన సర్వత్ర ఎన్నికల్లో మరోమారు మా పులివెందుల పులిబిడ్డ, రాయలసీమ రత్నాల బిడ్డ, మా రాజన్న ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా మా విశాఖ గడ్డపై ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ముందుగా జోస్యం చెప్పడం జరుగుతుంది. నా పేరు ఎస్ గోవింద్ పట్నాయక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని. మన నా సర్వే ప్రకారం నేను రాష్ట్రం మొత్తం అంతా కూడా పార్టీ కోసం తిరిగాను. ఈ తిరిగిన విషయాల్లో అనేక మందిని కలవడం కూడా జరిగింది. ఆ కలిసిన వ్యక్తుల్లో ముందుగా ముస్లిం మైనార్టీ సోదరులు సోదరీమణులను, మళ్ళీ అలాగే క్రిస్టియన్ మైనార్టీలను, మరి అదే విధంగా ఎస్సీ ఎస్టీ మరి పేద బడుగు బలిగిన వర్గాల వారిని కలవడం కూడా జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళ మాటల్లో చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. ఏ విధంగా అంటే వాళ్ళు చెప్పే విధంగా చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే ఆయన బిడ్డగా 2 అడుగులు ముందుకు వేశారని, ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు మా ఇంటికి 4 ఒక 5 అందే బాబు, మేము ఒక భగవంతుల్లా చూసుకుంటున్నాం, మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలి తప్ప వేరే వ్యక్తి వద్దని చెప్పి వాళ్ళ నోటంటే విన్నాను. అత్యధికంగా ఓటర్స్ అందరూ కూడా అదే ముక్క చెప్పారు. కాబట్టి రేపు 4వ తారీఖున రాబోయే కౌంటింగ్ లో నా అంచనా ప్రకారం 18 నుంచి 23 పార్లమెంటు స్థానాలు, మరి అలాగే 120 నుంచి 140 శాసనసభ స్థానాలు గెలబోతున్నామని నేను పత్రికల సమావేశంలో ముందుగా జోస్యం చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా పార్టీ కోసం కష్టపడిన నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. నమస్కారం.